వెల్కమ్ బ్యాక్. పర్యాటక స్వర్గధామమైన హిమాచల్లో ఓటర్ల మూడ్ ఒక్కో ఎన్నికల్లో ఒక్కోలా మారుతుంది. కాంగ్రెస్ బీజేపీలే ఇక్కడ నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి. 2014లో లోక్సభ ఎన్నికల్లో క్లీన్ స్విప్ చేసిన బీజేపీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పూర్తి మెజారిటీతో అధికారాన్ని దక్కించుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ మరోసారి క్లీన్ స్విప్ చేసింది. కానీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటర్లు కాంగ్రెస్కు పట్టం కట్టారు. 68 అసెంబ్లీ స్థానాల్లో 40 చోట్ల నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 4 లోక్సభ స్థానాల్లో సిమ్లాను ఎస్సీలకు కేటాయించారు. పేరులో మంచు ఉన్న హిమాచల్ ప్రదేశ్లో రాజకీయాలు మాత్రం ఎప్పుడూ సెగలు కక్కుతుంటాయి. రాష్ట్రంలో అధికార పార్టీ ఓడిపోయే ఆనవాయితీ 1985 నుంచి కొనసాగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్పై ఎమ్మెల్యేల తిరుగుబాటు తాజాగా రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ బీజేపీ మధ్య మారుతూ ఉన్న లోక్సభ ఎన్నికల్లో మాత్రం 2009 నుంచి బీజేపీదే పైచేయి. గత 2 ఎన్నికల్లో 4 సీట్లు ఆ పార్టీయే క్లీన్ స్విప్ చేసింది. ఈసారి హ్యాట్రిక్ పై కన్నేసింది. 10 ఏళ్లుగా ఒక ఎంపీ సీటు కూడా గెలవలేని పేలవమైన రికార్డును ఎలాగైనా మెరుగుపరుచుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. సుఖ్వీందర్ సింగ్ సుఖు సీఎంగా పట్టాలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర కాంగ్రెస్లో అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. బీజేపీ దీన్ని యథాశక్తి ఎగదోస్తూ ఆపరేషన్ కమలానికి తెరతీసింది. ఇటీవలి రాజ్యసభ ఎన్నికలు దీనికి మరింత ఆజ్యం పోశాయి. కాంగ్రెస్ నుంచి జంప్ చేసిన హర్ష మహాజన్ బలం లేకపోయినా బీజేపీ రాజ్యసభ పోటీలో నిలిపింది. 3 స్వతంత్రులతో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనూహ్యంగా బీజేపీకి ఓటేయడంతో హర్ష్ మహాజన్కు కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వికి 34 ఓట్లు వచ్చాయి. లాటరీలో హర్ష్ మహాజన్నే విజయం స్మరించింది. స్వతంత్ర ఎమ్మెల్యేలు 3 ఇప్పటికే బీజేపీలో చేరారు. ఆరుగురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు కూడా తాజాగా కాషాయ కండువ కప్పుకున్నారు. దాంతో ప్రస్తుతం కాంగ్రెస్ బలం 34 పడిపోయి సర్కారు సంక్షోభంలో పడింది. బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రభుత్వం కూలిపోయేలా ఉంది. 3 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. బీజేపీ టికెట్పై పోటీ చేస్తామని ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటేసిన 6 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. దాంతో ఆ 6 అసెంబ్లీ స్థానాల్లోనూ లోక్సభతో పాటు జూన్ 1న ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తాజా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో లోక్సభ 6 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికలు కాంగ్రెస్కు విషమ పరీక్షగా మారాయి. ఎమ్మెల్యే సీట్లు బీజేపీ పరమైతే రాష్ట్రంలో ప్రభుత్వం కమల్నాథ్ల పరమవుతుంది. ఇక రామమందిరం, హిందుత్వ, అభివృద్ధి నినాదాలతో బీజేపీ హోరెత్తింది. ఇక ధరల పెరుగుదల, నిరుద్యోగం, కార్పొరేట్లతో మోదీ కుమ్మక్కు, సామాజిక న్యాయం, సంక్షేమం తదితరాలను కాంగ్రెస్ నమ్ముకుంది. ఇక హమీర్పూర్ నుంచి రాజ్పుత్ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ 5వ ఎంపీగా విన్నింగ్ షాట్ కొట్టేందుకు బరిలోకి దిగుతున్నారు. ఆయన హిమాచల్కు 2 సార్లు సీఎంగా చేసిన ప్రేమ్ కుమార్ దుమాల్ తనయుడు. మండి స్థానంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ క్వీన్ కంగనా రనౌత్ బీజేపీ తరపున రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రాజవంశీయుడు మాజీ సీఎం వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ పోటీలో ఉన్నారు. బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ ఆత్మహత్య చేసుకోవడంతో 2021లో మండికి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ తరపున విక్రమాదిత్య సింగ్ తల్లి ప్రతిభా సింగ్ విజయం సాధించడంతో బీజేపీ బలం 3కు తగ్గింది.